దసరా సినీ సంబరాలకు ఇంకో 5 వారాల సమయమే ఉంది. ఈసారి ఆ పండక్కి ఓజీ, అఖండ మెనస్ 2 లాంటి క్రేజీ మూవీస్ షెడ్యూల్ అయిన సంగతి తెలిసిందే. దసరాకు 2 పెద్ద సినిమాలు రిలీజ్ చేసే స్కోప్ ఉంటుంది కాబట్టి పవన్, బాలయ్యల చిత్రాలు 2 విడుదలైనా ఇబ్బంది లేదు. ప్రస్తుతానికి ఇటు ఓజీ, అటు అఖండ మెనస్ 2 కూడా రేసులో ఉన్నట్లే భావించాలి. కానీ ప్రమోషన్లలో ఓజీ ముందంజలో ఉంది. షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. ఆల్రెడీ ఒక పాట లాంచ్ చేశారు. రెండో పాటకు కూడా రంగం సిద్ధమవుతోంది. ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేయడానికి ఏ రకమైన అడ్డంకులు కనిపించడం లేదు. అయితే అఖండ మెనస్ 2 విషయంలోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా చివరి షెడ్యూల్ కొంచెం ఆలస్యమైంది. కొన్ని సీన్లు, పాటల చిత్రీకరణ జరుగుతోంది. ఎప్పుడు గుమ్మడికాయ కొట్టేది క్లారిటీ లేదు. ఇంకా రిలీజ్ కు 5 వారాల సమయం ఉంది కాబట్టి సినిమా దసరాకే వస్తుందిలే అనుకోవచ్చు. కానీ బాలయ్య గత చిత్రాలతో అఖండను పోల్చలేం. బాలయ్యకు పాన్ ఇండియా స్థాయిలో ఫాలోయింగ్ తెచ్చిపెట్టే అవకాశమున్న సినిమా ఇది. అఖండ ఓటీటీలో వచ్చినప్పుడు హిందీ జనాలు కూడా ఎగబడి చూశారు. అందులోని డివైన్ ఎలిమెంట్ వాళ్లకు తెగ నచ్చేసింది. అఖండ మెనస్ 2ను హిందీలోనూ బాగా ప్రమోట్ చేసి పెద్ద స్థాయిలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. టీజర్ లాంచ్ అయినప్పుడు నార్త్ ఇండియాలో బాగా ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేశారు. రిలీజ్ ముంగిట ఇంకా గట్టిగా ప్రమోషన్ చేయాలనుకుంటున్నారు. దాంతో పాటు హిందీ డబ్బింగ్ కూడా శ్రద్ధగా చేయాల్సి ఉంది. తమిళం, మలయాళంలోనూ ఒకేసారి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇన్ని భాషల్లో డబ్బింగ్, ప్రమోషన్ అంటే టైం పడుతుంది. ఈపాటికి షూటింగ్ అయిపోయి ఉంటే ప్లానింగ్ కరెక్ట్ గా ఉండేది. కానీ షూట్ ఆలస్యం కావడం వల్ల పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ కు సమయం సరిపోతుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. కాబట్టి దసరాకు పక్కాగా సినిమాను రిలీజ్ చేస్తారా అని చెప్పలేం. కొంచెం టైం తీసుకుని సోలోగా సినిమాను రిలీజ్ చేసే అవకాశాన్ని కొట్టిప్రేయలేం.